తెలంగాణ రాష్ట్రం 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే హరీష్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ అవతరణ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని జాగృతి కొత్త కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కవిత. అమరవీరులకు నివాళులు అర్పించే వరకు మా జాగృతి పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు ఎమ్మెల్సీ కవిత. తల్లులు తమ బిడ్డలను కోల్పోయినారు. వారందరికీ కూడా ఉద్యమాభివందనాలు. ఎప్పటికీ కూడా తెలంగాణ వారందరికీ, వారి కుటుంబాలకు అందరికి కూడా రుణపడి ఉంటుందని మళ్ళొక్కసారి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు కేసీఆర్ గారి పోరాట పటిమ, వారి యొక్క చాణక్యంతోనే రాజకీయంగా ఉద్యమించి వాళ్ళ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. దాన్ని కూడా మనందరం నిరంతరం స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ వనరుల మీద జరుగుతున్నటువంటి కుట్రలను ఎప్పటికప్పటికి ఎండగడుతూ, మరి ఇప్పుడున్నటువంటి నాయకత్వం కనీసం జై తెలంగాణ అనలేని పరిస్థితిలో ఉండడం దారుణం, తెలంగాణ ప్రజల దురదృష్టం.